హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ. మన కిచెన్ లో ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ కుల్ఫీ రెసిపీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లోనే బ్రెడ్ కుల్ఫీ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో కూల్ గా ఈ బ్రెడ్ కుల్ఫీని చేసుకొని తినొచ్చు. ఈ బ్రెడ్ కుల్ఫీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. తర్వాత వీటికి ఉండే బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి తీసుకోవాలి. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ కి బ్రౌన్ పార్ట్ ని కట్ చేసి స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్ ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 15 బాదం, ఒక 15 జీడిపప్పు, ఒక 15 పిస్తా తీసుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని వేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని 3/4 లీటర్ పాలు వేసుకోవాలి. ఈ క్వాంటిటీ పాలకి 6 బ్రెడ్ కుల్ఫీలు వస్తాయి. తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి ఈ పాలని అంత బాగా మరగనివ్వాలి. పాలు ఇలా పొంగు వచ్చి కొంచెం మరుగుతున్నప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని 3 లేదా 4 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకోవచ్చు. తర్వాత ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాలు అంతా బాగా ఉడికించాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా పౌడర్ ని వేసుకోవాలి. తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి 5 లేదా 6 నిమిషాలు అంతా బాగా ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అంతా బాగా ఉడికించుకోవాలి. ఒక 5 లేదా 6 నిమిషాలు ఉడికించుకున్నాక తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసుకోవాలి. మీ దగ్గర కుల్ఫీ మోల్డ్ ఉంటే దాంట్లో వేసుకోవచ్చు, లేదంటే ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్లోకైనా వేసుకోవచ్చు. ఇలా అన్ని ఐస్ క్రీమ్ మోల్డ్లోకి వేసుకున్నాక దీనిపైన క్యాప్ పెట్టుకోవాలి. ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ లేకపోయినా ఇలా స్టీల్ గ్లాస్ కానీ లేదంటే పేపర్ కప్స్ కానీ తీసుకొని తర్వాత ఇలా గ్లాస్లోకి తీసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఫాయిల్ కవర్ కానీ లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని ఇలా గ్లాస్ పైన పెట్టుకోవాలి. తర్వాత ఈ కవర్ పోకోకుండా ఇలా రబ్బర్ వేసుకోవాలి. తర్వాత ఈ కవర్ కి చిన్న హోల్ పెట్టుకోవాలి. స్పూన్ పెట్టుకోవడానికి ఇలా హోల్ పెట్టుకోవాలి. ఈ కుల్ఫీని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న 2 గంటల తర్వాత ఈ స్పూన్ ని పెట్టుకుంటే ఈ స్పూన్ అటు ఇటు పోకోకుండా మిడిల్ లో ఉంటుంది. లేదంటే మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నా పెట్టుకోవచ్చు. తర్వాత 5 లేదా 6 గంటల సేపు డీ ఫ్రిడ్జ్ లో పెట్టాలి. 6 గంటల తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ ప్లేట్లోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. నీళ్ళల్లో ఒక 20 సెకండ్స్ ఉన్న తర్వాత వీటిని తీస్తే చాలా ఈజీగా వస్తాయి. లేదంటే ఫ్రిడ్జ్ లోంచి తీసి 2 నిమిషాలు బయట పెడితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే గ్లాస్ లో వేసుకున్న కుల్ఫీని కూడా చాలా ఈజీగా తీయచ్చు. ఇలా కవర్ తీసి ఈ గ్లాస్ పైన కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. ఇలా గ్లాస్ మొత్తం చల్లుకున్నాక ఇలా రౌండ్ గా తిప్పి తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా తీసుకున్నాక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఈ కుల్ఫీల పైన ఇలా సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ని కొన్ని వేసుకోవాలి. అంతే, ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ కుల్ఫీ రెడీ. ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ కుల్ఫీని తయారు చేసుకోవచ్చు. ఈ సమ్మర్ లో కూల్ గా తినచ్చు. అంతే అండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.